హాయ్ హలో వెల్కమ్ టు జిఎట్ న్యూస్. ఒక అన్ఫార్చునేట్ ఘటన జరిగింది. ఒక 12 ఏళ్ల మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగింది. పసిపిల్ల సమ్మర్ హాలిడేస్ కదా! అమ్మమ్మ, తాతయ్యలతో ఆడుకుందాం అని జెప్పేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికొచ్చింది. అఘాయిత్యం చేసింది తెలిసిన వాడే. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నవాడే. వరుసకి తాతయ్య అవుతాడు, ముద్దు చేస్తూ ఉంటాడు గదా! అనేటటువంటి వ్యక్తే. కానీ ఇక్కడ నాశనమైంది ఆ చిన్న పాప జీవితం. ఖమ్మం జిల్లాలో 6 తారీఖు ఒక అన్‌ఫార్చునేట్ ఘటన జరిగింది. ఒక చిన్న పాప 12 ఏళ్ల వయస్సు. ఆ పాపని ఒక కీచకుడు, వాడి పేరు గౌస్ పాషా. వాడు ఆ పాప దగ్గరికెళ్ళి ఆ పాపకి మాయమాటలు చెప్పి సెకండ్ ఫ్లోర్‌కి తీసుకెళ్ళి, ఆ తర్వాత ఆ పాపని ఘోరంగా అత్యాచారం జేసి ఆ అత్యాచార ఘటన ఎట్లా బయటపడతదో, ఎక్కడ బయటపడతదో, అతనికి శిక్ష పడతదేమో, లేకపోతే అతన్ని చంపేస్తారేమో అనే భయంతోటి కవర్ డ్రైవ్ చేసుకోవడానికి ఆ కీచకుడు ఆ చిన్న పాపను బిల్డింగ్ మీద నుంచి కిందకి తోసేస్తాడు. ఆ పాప కింద పడితే కాళ్ళు, చేతులు, వెన్నెముక, డొక్కలు అన్నీ ఇరిగిపోయి ఇంటర్నల్ బాడీ పార్ట్స్ కూడా డ్యామేజ్ అయిపోయి, ఆ పాప లేవలేని స్థితిలో కోమాలోకెళ్ళిపోతది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు జూసి ఇంటి వెనక పడ్డ పాప, ఒక పాప కింద పడ్డదంటే, వెంటనే అక్కడున్నటువంటి వాళ్ళతో పాటు పాప తల్లి కూడా వెళ్లి చూస్తే అక్కడ కింద పడ్డది 12 ఏళ్ల మైనర్ బాలిక. ఆ పాపను వెంటనే హాస్పిటల్‌కి తరలించడం, ఆ పాప స్పృహలో లేదు గాబట్టి, ఆ పాప శరీరానికైనటువంటి గాయాలు మానడానికి డాక్టర్స్ అందరూ గలిసి చికిత్సను ప్రారంభించడం, ఆ పాపకి కొన్ని సర్జరీస్ ప్రాథమికంగా ఆమెకి ఊపిరి ఆడటం అనేది సరిగ్గా సజావుగా సాగాలి. ఎందుకంటే ఇక్కడ లంగ్స్‌కి గూడా ఎఫెక్ట్ అయింది. లోపల ఉన్న డయాఫ్రామ్ మొత్తం విరిగిపోయినట్టుగా, లోపల ఉన్న ఇంటర్నల్ పార్ట్స్ ఏవి గూడా ప్రాపర్‌గా లేవు. ఒక్క తల తప్ప మిగతా శరీర భాగం మొత్తం గూడా చాలా దారుణంగా డ్యామేజ్ అయింది ఆ పాపది. సో, కనీసం ఫస్ట్ ఊపిరి పీల్చుకోవడానికి రాని అని జెప్పేసి డాక్టర్లు విశ్వ ప్రయత్నం చేసి, ఆ పాప ఊపిరి తీసుకునేందుకు వీలుగా కొన్ని మైనర్ సర్జరీస్ అయితే చేశారు. ఆ పాప ఫైనల్‌గా ఊపిరి తీసుకోవడానికి కొంచెం ఆ అమ్మాయికి సహకారం అందిస్తుంది శరీరం. ఊపిరి తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత 9 తారీఖు అంటే నిన్న అమ్మాయి మేనమామ పాప దగ్గర ఉన్నప్పుడు మెల్లగా అడుగుతాడు. "ఏమైందమ్మా? ఏదైనా తప్పుగా జరిగిందా? ఎందుకు కింద పడ్డావు? నువ్వు కింద పడ్డవు. ఇది నువ్వు కేవలం కింద పడ్డట్టుగా లేదు. చెప్పు తల్లి నీకు నేనున్నా చెప్పు. ఎవరేమన్నా నేను నిన్నేమి అనను. నేను నిన్ను కాపాడుకుంటా. ఏం జరిగిందో నాకు చెప్పమ్మా" అని జెప్పేసి ఆ మావయ్య ఆ చిన్న పాపను మెల్లగా సముదాయించి, "ఏం జరిగింది తల్లి" అని జెప్పేసి మెల్లగా అడుగుతాడు. ఆ చిన్న పాప ఒక్కొక్క ముద్ద ముద్ద మాటను కూడా కూడగట్టుకుని, "మా మావయ్య ఇట్లా జరిగింది. నన్ను నా తాత పైకి తీసుకెళ్ళిండు. నా ప్యాంటు ఊడిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు మావయ్య. నా దగ్గర ఏదో మిస్టేక్ అయితే జరిగింది నాకు. ఆ తర్వాత అతను మళ్ళీ నన్ను తీసుకెళ్ళి పైనుంచి తోసేసాడు మావయ్య" అని చెప్పింది ఆ పాప. ఆ విషయాన్ని ఆ పాప మావయ్యకి చెప్పాక వెంటనే ఆవేశపడిపోయి నిజానిజాలు ఆలోచించకుండా, పాసిబిలిటీస్ ఆలోచించకుండా, సత్యదూరంగా అతను వెంటనే వెళ్లి పోలీస్ కంప్లెయింట్ ఏమి ఇవ్వలేదు. ఆ మామయ్య అనే వ్యక్తి చాలా ఆ టైంలో గూడా విచక్షణతోటి ఆలోచించి నిజంగానే ఏదైనా తప్పుగా జరిగుంటుందా అనేటటువంటి కోణంలో ఏదైతే ఘటన జరిగిందో ఆ ఇంటికెళ్ళి ఎవరైతే ఆ ఇంటి కింది ఫ్లోర్‌లో ఉంటాడో ఓనరు, ఆ ఓనరే ఈ నిందితుడన్నట్టు గౌస్ పాషా అంటే. సో, వాడి ఇంటి దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేసిండు. వాడు లేడు. వాడు అప్పటికే పరారీ అయిపోయిండు. ఆ ఇంట్లో ఎవ్వరు లేరు. సో, చుట్టుపక్కల కనుక్కున్నాడు. తప్పు జరిగిన అవకాశమే ఉంది అని జెప్పేసి ఆయన కన్ఫర్మ్ జేసుకున్న తర్వాత ఆయన పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాడు. 12 ఏళ్ల పాప గాబట్టి మైనర్ కేస్‌ని ఫైల్ జేసిండ్రు పోలీసులు. వెతికి వాడిని పట్టుకున్నారు. పాషా ఇప్పుడు పోలీసుల ఆధీనంలోనే ఉన్నాడు అని జెప్పేసి బాధిత కుటుంబం చెప్తుంది. ఇది నిన్నటి వరకు జరిగినటువంటి అంశాలు. ఈ విషయము ఒక చిన్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ద్వారా సభ్య సమాజానికి తెలిసింది. అందరికీ ఎట్లా అయితే చిన్న న్యూస్ పేపర్ ద్వారా తెలిసిందో, నాకు గూడా అంతే చిన్న న్యూస్ పేపర్ ద్వారా తెలిసింది. నేను నిన్ననే వీడియో చేయడానికి కూర్చున్నా. కానీ నేను వీడియో చేయడానికి కూర్చునే ముందు చాలా ట్రై చేసిన. ఇంకేమైనా డీటెయిల్స్ తెలుస్తాయా అని. నిన్నటికి ఇన్ని వీడియోస్ కూడా నాకు తెలీవు.
కేవలం గౌస్ బాషా అనేటటువంటి ఒక ముస్లిం వ్యక్తి ఒక 12 ఏళ్ల మైనర్ బాలిక మీద అఘాయిత్యం చేసి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ అమ్మాయిని పైనుంచి తోసేసాడు అన్న ఒకే ఒక్క లైన్ తెలుసు. ఆ ఒకే ఒక్క లైన్ అయినా నేను వీడియో చేద్దామనుకున్నా. కానీ అది ప్రాపర్‌గా సెట్ అవ్వలేదు. సరే ఆగుదాం. నేనింకా కనుక్కుందాం. ఖమ్మం అంటే ఖమ్మంలో నాకు తెలిసిన వాళ్ళు కొందరైనా ఉంటారు గదా! వాళ్ళని ఎంక్వైరీ చేద్దాం అని జెప్పేసి నిన్న చేసిన ఆ వీడియోని పక్కన బెట్టి ఆ ప్రయత్నాల్లో ఉన్నా. ఈరోజు అంటే 10వ తారీఖు డే మారింది. నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్స్‌ట్రాగా తెలిసింది. వీడియో చేద్దాం అనుకునే లోపే నాకు కాలొచ్చింది. ఏంటంటే ఆ పాప ట్రీట్‌మెంట్ నిమిత్తం ఆ పాపని హైదరాబాద్ నిమ్స్‌లో అడ్మిట్ చేషిండ్రు. సో, ఆమె ఎమర్జెన్సీ వార్డ్‌లో ఉంది. ఆ పాపతో పాటుగా అమ్మాయి తల్లిదండ్రులు గూడా ఉన్నారు. నాకు అవకాశం దొరికింది ఆ అమ్మాయి తల్లిదండ్రులను కలిసి వాళ్ళతో మాట్లాడడానికి. ఆ పాప ఆరోగ్యం ఎట్లా ఉంది? ఏంటి పరిస్థితి? కేస్‌కి సంబంధించిన అంశాలేమైనా తెలుసుకోవడానికి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్‌గా నాకు ఇన్ఫర్మేషన్ డైరెక్ట్‌గా తెలవడానికి నాకొక చిన్న అవకాశం వస్తే వెంటనే నేను నా కెమెరా పర్సన్ ఊరికి పోయి నిమ్స్‌కి వెళ్ళి బాధితుల దగ్గర మాట్లాడినాం. బాధితుల దగ్గర అంటే బాధితురాలి తల్లి దగ్గర ఆన్ రికార్డ్ మాట్లాడినా. తండ్రి దగ్గర ఆఫ్ ద రికార్డ్ మాట్లాడినా. అంతేకాక రజక సంఘం జాతీయ అధ్యక్షుడు అనిల్ గారు అతనితో మాట్లాడినా. వీళ్ళ ముగ్గురితోని మాట్లాడిన తర్వాత నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. వాళ్ళ ముగ్గురితో మాట్లాడిన తర్వాత నేను ఇంత ధైర్యంగా ఈ ఇన్ఫర్మేషన్‌ని మొత్తం మీ దగ్గర పంచుకోగలుగుతున్నా. గౌస్ బాషా అనేటటువంటి వ్యక్తిని అత్యంత కిరాతకంగా శిక్షించాల్సిందే అని జెప్పేసి రజక సంఘం జాతీయ అధ్యక్షుడైన అనిల్ అన్నారు. బాధితురాలి తల్లిదండ్రి ఇంకా వాళ్ళ పాప జీవితం నాశనమైంది అనేటటువంటి షాక్‌లో ఉన్నారు. వాళ్ళు చెప్తున్నది చాలా బలంగా చెప్తున్నదేంటంటే, ఇంకా ఏ కూతురు కూడా ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితిలో ఉండకూడదు. నా బిడ్డని నేను కన్నప్పుడు గూడా నా కడుపుకి ఇంత నొప్పి లేవలేదు. నేనింత బాధపడలేదు. నా మనసు ఇంత బాధపడలేదు. నా పాప ఈరోజు అట్లా పడుకొనుంది. తల తప్ప వేరే ఏ ఇతర శరీర అవయవాలు పనిచేయట్లేదు. నా పాప భవిష్యత్తేంటి అని తలుచుకుంటే నాకు ఎంత ఎక్కువ బాధైతుందంటే, అంత ఎక్కువ బాధైతుందమ్మా అని జెప్పేసి వాళ్ళ బాధితురాలి తల్లి కళ్ళ నిండా నీళ్లు తీసింది. ప్రభుత్వం నుంచి 1, 2 కాల్సొచ్చినాయి. మేము జూసుకుంటాం, మేము సహాయంగా ఉంటాం అని జెప్పేసి మాటిచ్చిండ్రు అని తెలుస్తుంది. కానీ ఆ మాట మీద వాళ్ళు ఎంత వరకు నిలబడతారు అనేది నాకు తెలీదు. ఈ కేస్‌ని ఫాలో అప్ జేయడానికి బాధితురాలికి న్యాయం జరుగుతుందా లేదా అనే విషయంలో అడుగడుగునా తెలుసుకోవడానికి నేను యాక్టివ్‌గా ఈ కేస్‌లో ఇన్వాల్వ్ అవుతాను. అది నేను గ్యారంటీ ఇవ్వగలను. కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఆలోచించి అంటే బాధితురాలి కులంని బట్టి, మతంని బట్టి యాక్షన్ తీసుకోకుండా ఒక అమ్మాయి దగా పడ్డది. ఒక అమ్మాయి అన్యాయానికి గురైంది. ఆ అమ్మాయి భవిష్యత్తు మొత్తం ఇప్పుడు అంధకారంలో ఉంది. ఆ అమ్మాయికి బాడీ మొత్తం రికవర్ అవుతదనే గ్యారంటీ లేదు. ఇంతకుముందు ఆ అమ్మాయి ఆడుకున్నంత స్వేచ్ఛగా, అంత ఫ్రీగా ఆమె బాడీని మూవ్ చేసుకుంటూ ఆడుకుంటది మళ్ళీ అనేటటువంటి గ్యారంటీని ఇంకా డాక్టర్స్ గూడా ఇస్తలేరు. ఆ అమ్మాయి ఆరోగ్య పరిస్థితి చాలా దారుణంగా ఉంది. విషమంగా ఉంది. బాడీ పార్ట్స్ మొత్తం ఇంటర్నల్‌గా గూడా బ్లీడ్ అయింది. ఇంటర్నల్ పార్ట్స్ కూడా విరిగిపోయినాయి. సో, ఆ అమ్మాయి మళ్ళీ గతంలో లాగా తన నుంచి అంత స్వచ్ఛమైన నవ్వును, ఆమె గత జీవితాన్ని మనం చూస్తామనే నమ్మకం లేదు అని జెప్పేసి వాళ్ళ అమ్మ గూడా ఏడుస్తుంది. గౌస్ పాషాని ఇమ్మీడియేట్‌గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ పెట్టి ఈ కేసు పోక్సో కేసు కాబట్టి దానికి సంబంధించినటువంటి సెక్షన్స్ మీద చట్టపరంగా శిక్షించాలి. ఇక్కడ అత్యాచారం చేయడం ఒకటైతే, ఆ తర్వాత ఆ అమ్మాయిని తోసేసాడు. ఆ అమ్మాయికి మొత్తం బాడీ అంతా ఇంజ్యూరీస్ అయ్యేటట్టు చేశాడు. కాబట్టి స్ట్రాంగ్ సెక్షన్సే ఇక్కడ వర్తిస్తాయి. అతనికి జీవిత ఖైదా, ఉరి శిక్షనా లేకపోతే అతన్ని ఇంకా ఆహ్, కొన్ని కేసెస్‌లో ఎన్‌కౌంటర్స్ చేస్తారు గదా! అలాంటిదేదైనా చేస్తారా? ప్రభుత్వం తేల్చుకోవాలి. ఘటన మాత్రం చాలా సివియర్, చాలా సెన్సిటివ్. ఆ అమ్మాయి భవిష్యత్తును తిరిగి ఇవ్వలేకపోయినా, ఆ అమ్మాయికి న్యాయం అనేది ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. ఆ కుటుంబం ఇప్పుడు మానసికంగా, ఆర్థికంగా దృఢంగా లేదు గాబట్టి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఇది ఈ కేస్‌కి సంబంధించి మొత్తం. సో, ఈరోజు అక్కడికెళ్ళి మాట్లాడొచ్చిన తర్వాత తెలిసిన అంశాలన్నీ మీతోని పంచుకున్నా, ఇంకా పంచుకుంటా. ఈ కేస్ ఫాలో అప్ ఇది తర్వాత ఏం జరిగింది? ఆ పాప ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? నేను ఎంతవరకు తెలుసుకోగలుగుతా అన్ని తెలుసుకొని మీకు చెప్తా. ఇది పక్కకు పెడితే, పొద్దున్నుంచి చూస్తున్నా. చాలా వీడియోస్ ఒస్తున్నాయి. కొంతమంది రీల్స్ చేస్తున్నారు. కొంతమంది ప్రొవోకేటివ్‌గా వీడియోస్ చేస్తున్నారు. కొంతమంది నా ఫోటోస్ పెట్టి ఛానెల్ పేర్లు పెట్టి కొన్ని పోస్ట్‌లు పెడుతున్నారు.
వాళ్ళ నొప్పేంటిదో నాకు అర్థం కాలేదు. వాళ్ళు సనాతన ధర్మానికి కూడా సెలెక్టివిజంని అంటగట్టి, ఇక్కడ గౌస్ పాషా అనేటోడు అత్యాచారం చేసిండు. వాడిని మీరు ఏం చేస్తారు? ప్రభుత్వం ఏ రకంగా వాడిని శిక్షిస్తదనేది శిక్షించండి. అమ్మాయికి అండగా మేమున్నాము అని ఓపెన్‌గా చెప్తున్నాం. కానీ వీళ్ళు ఇంతవరకెందుకు వీడియో చేయలేదు? ఇంతవరకెందుకు మాట్లాడలేదు? ఎందుకు కొట్టుకుంటున్నారు వీళ్ళు? ప్రియా చౌదరి అనే ఆమె ఉంది, కూర్చుంది. సన్నాయి నొక్కులు నొక్కుతుంది. ఆమె ఏం మాట్లాడుతుంది? పోక్సో కేసులో ఇష్టారాజ్యంగా నాకు నచ్చిన కథని నేను అల్లుకొని ఒక వీడియో చేయలేను. అర్థమవుతుందా? నాకు నచ్చిన కథను అల్లుకొని నేను పోక్సో కేసు మీద దాని చుట్టూ ఒక కథను అల్లేసి, నా క్రియేటివిటీని మొత్తం, నా పైత్యాన్ని మొత్తం కక్కేసి నేను ఒక వీడియో చేయలేను. అట్లా చేయకూడదు. నేను ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్‌ని తీసుకొనే ఇప్పుడు ఇదంతా మాట్లాడినా. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తున్నా. నేను బాధితులతోని మాట్లాడిన వీడియో ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా ఛానెల్‌లో అప్‌లోడ్ అయ్యి ఉన్నాయి ఆల్రెడీ. పోయి చూడండి. సో ఏది పడతది నేను ఒక ఏసీ హాల్‌లో కూర్చొని మాట్లాడతా. నేను ఏనాడు కూడా ఏసీ హాల్‌లో కూర్చొని మాత్రమే నేను జడ్జిమెంట్లు పాస్ చేసిన సందర్భం కాదు. బండి భగీరథ్ కేసులో రోడ్డు మీదకొచ్చినట్టే ఇక్కడ గౌస్ పాషా కేసులో కూడా నేను రోడ్డు మీదకొచ్చిన. నేను రోడ్డు మీదకొచ్చి బాధితులతోని ఇంటరాక్ట్ అయినా. జరిగిందేందో తెలుసుకున్నా. అత్యంత దారుణమైనటువంటి కేసు ఇది. రేరెస్ట్ కేసు ఇది. వాడు అత్యాచారం చేయడమే గాక ఆ పాపని తోసేసిండు. ఆ పాప భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. సో నేను ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్‌తోని స్ట్రాంగ్‌గా మాట్లాడుతున్నా. ఈళ్ళు ఇప్పుడేమంటారు? సెక్యులరిస్టులు అది ఇది అంటారు. ఏం చేసిర్రు మీకు సెక్యులరిస్టులు? అన్నిట్లో మాట్లాడుతానే ఉన్నారు కదా సెక్యులరిస్టులు. ఎక్కడ ఏం జరిగినా మాట్లాడుతున్నారు. మీకున్నట్టుగా ఫండ్స్ మాకుండవు. మీకున్నట్టుగా వనరులుండవు. మీకున్నంత మ్యాన్ పవర్ మాకుండదు. మేము తిప్పి కొడితే ఇద్దరం జర్నలిస్టులుంటాం. ఒక్క కెమెరా పర్సన్ ఉంటారు. ఒక ఇద్దరు ఎడిటర్స్ ఉంటారు. మేము ఎన్ని స్టోరీస్ చేయాలన్నా మేమిద్దరం డివైడ్ చేసుకోవాలి. సో మీకొచ్చినట్టు ఐటీ సెల్ నుంచి ఫండ్స్ మాకు రావు. మీకొచ్చినట్టుగా ఫండర్స్, డోనర్స్ ఇవ్వరు మాకు. మేము ఒక చిన్న స్కానర్ పెట్టి మా సర్వైవలే ఈరోజు స్ట్రగ్లింగ్ పొజిషన్‌లో ఉంది. ఎవరైనా మా స్టోరీస్ నచ్చిన వాళ్ళుంటే మాకేమైనా నెలకు ఒక ₹100 చొప్పున ఇవ్వొచ్చా అనేటటువంటి పోస్టులు మేము పెడితే వాటిని తీసుకొని ఎగతాళి చేస్తారు. ఒక ఆడపిల్లని నేను నా ఫోటోస్‌ని తీసుకొని ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా నా ఫోటోస్‌ని మార్ఫింగ్ చేసి నా మీద కూతలు కూస్తారు. మీరు ఈరోజు వచ్చి ఒక కేసు గురించి మాట్లాడుతుంటే నాకు ఎట్లా నవ్వాలో అర్థమైతలేదు. ఫుల్ డీటెయిల్స్ వచ్చే వరకు నేను చాలా సైలెంట్‌గా ఉన్నా. నాకు తెలుసు. ఖచ్చితంగా నిందితుల్లో, నేరస్తుల్లో ముస్లింలు ఉన్నారంటే నేను ఖచ్చితంగా మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే నేను ముస్లిం ఫేవరెటిజంని ఫాలో అవ్వను. నాకంత అవసరం లేదు. నాకు ఒక పార్టీ నుంచో, ఒక వర్గం నుంచో ఫండ్స్ రావు. ఫిక్స్‌డ్ ఫండ్సే లేవు. మా స్ట్రగుల్ ఫర్ సర్వైవల్ లాంటి బతుకులో మేమొక ఫిక్స్‌డ్‌గా సో వీళ్ళ మీద అసలు చెయ్యొద్దు, వీళ్ళ మీద అసలు లేదు. నా సొంతింట్లో తప్పు జరిగితే నేను అంతే ఇదిగా మాట్లాడతా. ఏమన్నారు మీరు? ఇంకా రాలేదేంటి? ఇంకా మాట్లాడరేంటి? అని జెప్పేసి ఫోటోస్ అసలు వెలుగులోకొచ్చిందే ఆలస్యంగా గదా! నిన్నొచ్చిన ఒక పేపర్ క్లిప్‌ని పట్టుకొని ఊహాగానాలు రాయడానికి ఇది అలాంటి కేస్ కాదు. ఊహాగానాలు రాయాల్సిన అవసరం లేదు. ఆగినం. వెయిట్ చేసినాం. నిజాలేమొచ్చినాయి మా దగ్గరికి. అది చెప్పినాం. అథెంటిక్‌గా చెప్తున్నాం. క్రెడిబిలిటీ ఉంది ఈ వీడియోకి నాకు. క్రెడిబిలిటీ ఉంది. మీలాగా అవతలవాడు నిందితుడు ముస్లిం అయితేనే స్పందిస్తా. విక్టిమ్ ఒక దళితో లేకపోతే ఒక ముస్లిం అయితే నేను నా కళ్ళకి కనిపించదు అనేటట్టుగా వ్యవహరించలేదు మేము. దిశ ఎన్‌కౌంటర్ అప్పుడు దిశ కేసులో మాట్లాడినట్టుగానే ఇప్పుడు మాట్లాడుతున్నాం మేము. ప్రతి కేసులో మాకు ఈ కులం, వర్గం వీటన్నింటికంటే కూడా అక్కడ ఎవరు నష్టపోయిందెవరు? దాని మీద మేము మాట్లాడతాం. వాళ్ళ కోసం ఖచ్చితంగా మాట్లాడతాం. ఒక బ్రాహ్మణ పూజారి మీద దాడి జరిగినప్పుడు మాట్లాడినాం. సో మాకు ఎలాంటివి లేవు. మీరు క్యాష్ చేసుకోవడానికి మాకెవరో పైసలిస్తారంట. సో బండి భగీరథ్ కేసుని మేము ఎపిసోడ్‌ల లాగా తీసినందుకు మాకు పైసలొచ్చినాయంట. చూపిస్తా. ఎన్ని వీడియోస్‌కి మేము మానిటైజేషన్ ఆన్ చేసినాం. ఎన్ని లిమిటెడ్‌లో పడ్డాయి. లిమిటెడ్‌లో పడకపోయినా మేము మానిటైజేషన్ ఆఫ్ చేసి అప్‌లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి. ఒక ఆడపిల్ల ఇక్కడ అన్యాయానికి గురైంది అంటే మీరు సెలెక్టివ్‌గా మాట్లాడతారు. మీరు సెలెక్టివ్‌గా 10, 20 రోజులైనా మీకు స్పందించడానికి మాటలు రావు. మీ ఏసీ గదులు దాటి బయటకు రారు. కానీ ఇక్కడ ఎవరైతే ఫీల్డ్‌లో ఉంటారో అంతే. వాళ్ళ మీద ఏమన్నా మాట్లాడొచ్చు. ఈరోజు మీరు అంటున్న సో కాల్డ్ సెక్యులర్ యూట్యూబర్లండి. నేనేం చెప్తున్నా వినండి. నిన్న మొత్తం వర్షం కొడితే, నిన్న మొత్తం కరెంట్ లేకపోతే ఇదే సెక్యులర్ యూట్యూబర్ గాళ్ళు రోడ్డు మీదకి పోయి అక్కడ బాగ్లింగంపల్లిలో నీడలేనటువంటి వలసదారుల కష్టాలని
వీళ్ళు షూట్ చేసినాం. మేము షూట్ చేసినాం. అర్థమైతుందా? ఈరోజు పొద్దుగాల అక్కడ నిరసన జరిగితే, వాళ్ళు తిండి గూడా తినకుండా రాత్రంతా వాళ్ళ ఇండ్లను కాపలాగా అవి గుడిసెలు. కనీసం మీ ఆఫీసుల్లో, మీ మీడియా హౌజుల్లో వాష్‌రూమ్స్ గూడా అంత చిన్నగుండవు. ఐ అష్యూర్ యూ, ఐ గ్యారంటీ యూ. మీ వాష్‌రూమ్స్ గూడా అంత చిన్నగుండవు. అక్కడ పేదల ఇండ్లు అంత చిన్నగున్నయి. వాళ్ళ బతుకు చిత్రాలను, వాళ్ళ బతుకు వ్యథలను మేము రికార్డ్ జేయనీకే పోయినాం. తెలుసా? అక్కడ ఎవరు గూడా మీలాగా కూర్చుని సనాతన ధర్మం అని చెప్పేసి, లేకపోతే రేప్ జరిగినప్పుడు అందులో మతాన్ని, కులాన్ని వెతికేవి మీరే ఒక్కరు కనిపియరు. ఎన్ని సార్లు మేము ఫీల్డ్‌కి పోయినాం. ఒక్కసారైనా ప్రియా చౌదరి గారు మీరు కనబడ్డారా? ఒక్కసారన్నా మగధా న్యూస్ గారు మీరు కనబడ్డారా? మీరెక్కడమ్మా లక్ష్మి గారు? ఫీల్డ్‌కి ఎప్పుడైనా వచ్చిండ్రా? మాకెక్కడ ఆ ఫీల్డ్‌లో ఎక్కడ చూసినా రైతు కల్లాల కాడికోతే గూడా ఇదే మా సెక్యులర్ యూట్యూబ్ గాళ్ళే ఉంటారు. వానలు పడి గుడిసెలో తడిసిపోయి, గుడిసెలో పాములొచ్చి కప్పులు, గుడిసె కప్పులు కింద పడి, చెట్లు తెగి పడితే ఆ చెట్లు పడ్డ బరువుకు ఆ గుడిసెలు కూలిపోయి పేదవాడు నిలువ నీడ లేకుండుంటే అక్కడ మేమే ఉంటాం. మీరింకెక్కడున్నారండి? ఏసీ హాల్‌లలో కూర్చొని రెచ్చగొట్టుడు వ్యాఖ్యలా మీరు చేస్తున్నది? మీరు చేస్తున్నటువంటి వీడియోస్ వల్ల సమాజం రెండు వర్గాలుగా చీలిపోతుంది. ఇదా మీరు చేయాల్సింది? ఇదా జర్నలిజం? పోనీ చెప్పండి. సెలెక్టివ్ సనాతన ధర్మమా మీరు ఫాలో అయ్యేది? ఎక్కడ ఏది దళిత చిన్నారులు దగా పడ్డప్పుడు ఎక్కడున్నారు మీరు? చెప్పండి. మాటలు రావు. ఏవిటికి సమాధానం ఉండదు. బండి భగీరథ్ కేసులైతే అబ్బా తడిగుడ్డేసుకొని ఏసీ హాల్‌లలో వండుకునుంటారు మీరు. ఇప్పుడొచ్చి మాట్లాడుతున్నారు. ఏందండి ఇంత సెలెక్టివ్ సనాతన ధర్మం అయితే ఎట్లా? మీది మీకే రివర్స్ అయితది గదా! ఇక్కడ రజక బాలిక రజక సంఘం బయటికొచ్చింది. వాళ్ళ కులంలో మొన్న కుమ్మెర 2 నెలల చిన్న పాప ఇష్యూ తర్వాత మళ్ళా జరిగేసరికి వాళ్ళు మనస్తాపానికి గురైనరు. అరే మా కులంలో ఎందుకు ఇట్లా రిపీటెడ్‌గా జరుగుతున్నాయి? మాది తక్కువ కులం కాబట్టి ప్రభుత్వం గాని వీళ్ళెవరు గూడా ప్రతిపక్షము, పాలక పక్షం ఇద్దరు మమ్మల్ని సీరియస్‌గా తీసుకుంటలేరని చెప్పేసి రజక సంఘం ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ ఇష్యూని పెద్దగా చేసే ప్రయత్నం చేస్తుంటే అక్కడ మీరు లేరే? ఎందుకు మరి బాధితురాలి దగ్గరికొచ్చి డైరెక్ట్‌గా వాళ్ళ వాయిస్ తీసుకోవడానికి ఇదే సెక్యులర్ యూట్యూబర్స్ గదా అక్కడ ఉన్నది. ఇదే సెక్యులర్ గొట్టంగాళ్ళడ పోయి మైక్ పెట్టుకొని ఉన్నాం మేము తెలుసా? ఎండకి అట్లనే ఉన్నాం. పొద్దుగాల నుంచి మేము అవుట్‌డోర్‌లోనే ఉన్నాం. మేమేం ఏసీ గదుల్లో కూర్చొని రిలాక్స్ అవ్వలేదే. మాకే స్క్రిప్ట్ రాదు. అది బట్టి చదవనింకేనో, ప్రాంప్టర్‌లో పెట్టుకోనింకేనో. బాధితుల దగ్గరికి మరెందుకు రాలేదండి మీరు? బాధితుల దగ్గరికి ఎప్పుడొస్తారు పోనీ? ఎందుకు రాలేదు మరి? నేను మాట్లాడొచ్చు ఇట్లా వెయ్యి. సో ఏదైనా వెనక ముందు ఆలోచించి చేయండి వీడియో. మిమ్మల్ని బుక్ చేయడానికి మీరే హింటులు ఇస్తారు. మీకు ఎవ్వరు అవసరం లేదు. కేవలం ఎవరో మీకు ఫండ్ ఇచ్చే వాళ్ళు గట్టిగా ఉన్నారు. మీ దగ్గర బాగా ఫినాన్షియల్ స్టాకింగ్స్ ఉన్నాయని చెప్పేసి వాటిని చూసుకొని మీరు ఇష్టారాజ్యంగా సమాజంలో చీలికలు తీసుకొని వస్తాము అంటే ఈడ పడేటోడు ఎవ్వడు లేడు. ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఫీల్డ్‌లో ఎవరు కనిపిస్తున్నారు, ఎట్లా కనిపిస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఈ ఫీల్డ్‌లో కనిపిస్తున్న సో కాల్డ్ సెక్యులర్ గొట్టంగాళ్ళు వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అన్నది అంతా కూడా సామాన్య ప్రజలు చూస్తారు. ఏదో ఒక రోజు కనీసం ఇట్లా మతాల మీద కులాలను పెట్టుకొని చీలికలు తీసుకొనొచ్చి దాని నుంచి మళ్ళా యూట్యూబ్‌లో పైసలు సంపాదించే ఆలోచన పక్కకు పెట్టి మీరు కనీసం మీరన్నా రైతుల గోడుని క్యాప్చర్ చేయడానికి రైతు కల్లాల దగ్గరకో లేకపోతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజియన్ ఇష్యూ బేస్డ్‌గా పోయి ఆ ఇష్యూస్‌ని ఆన్ ది గ్రౌండ్ రిపోర్ట్‌లో ఫ్రమ్ ద గ్రౌండ్ రిపోర్ట్ చేయండి ఒప్పుకుంటాం. ఏసీ గదుల్లో కూర్చుని ముస్లిం కాబట్టి మీరేం మాట్లాడరు, సెక్యులర్ వాదులు ఎక్కడ పోయిండ్రు అని చెప్పేసి నానా ఆరోపణలు చేస్తా అంటే కూర్చునేటట్లు లేరు. మీరు మీ ఏసీ గదుల్లో కూర్చొని ఆ వీడియో చేస్తున్నప్పుడు మేము గ్రౌండ్‌లో ఉన్నాం. విక్టిమ్ దగ్గర ఉన్నాం మేము. తెలుసా? ఇట్లాంటి ప్రజలకు మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఇట్లాంటి సో కాల్డ్ సెలెక్టివ్ సనాతనవాద జర్నలిస్ట్ ఛానళ్ళ నుంచి దూరంగా ఉండండి. మీకు మనశ్శాంతి ఉండదు. మీ ఇంటి పక్కన మీతో కలిసి బతికేటటువంటి వాళ్ళ మీద వీళ్ళు ఉగ్రవాద ముద్రేస్తారు. వాళ్ళని మీకు శత్రువులని చేస్తారు. వాళ్ళ మీద కూడా డౌట్ వచ్చేటట్టుగా మీకు క్రియేట్ చేస్తారు. ఈ కేసుకు సంబంధించినటువంటి ఈ ఇష్యూలో మైనర్ బాలిక వీడియోలో ఇవన్నీ మాట్లాడే ఉద్దేశమే నాకు లేకుండే. బాధితురాల్ని కలిసొచ్చిన తర్వాత తల్లి మాట్లాడిన మాటలకే నా గుండె కకావికలం అవుతుంది. బాధ తీసుకుంటున్నా నేను. ఆ పాప ఈరోజు ఒళ్ళంతా చచ్చుబడిపోయి హాస్పిటల్ బెడ్ మీద నిస్సహాయంగా
ప్రాణం కోసం కొట్టుమిట్టాడుకుంటున్నది. ఆ పాపని పెట్టుకొని గూడా మీరిట్లా మత రాజకీయాలు చేస్తా అంటే, మతం పేరు చెప్పి వ్యూవర్స్‌ని దండుకుంటా, యూట్యూబ్ రెవెన్యూ మీద కన్నేస్తా అంటే ఇది ఏ దేవుడు గూడా క్షమించడు. హిందూ మతంలో మహిళా దేవతలున్నారు. లక్ష్మీదేవి ఉంది, సరస్వతి దేవి ఉంది, అన్నపూర్ణ ఉంది, పార్వతి ఉంది. ఈ దేవతలు ఎవ్వరు గూడా మిమ్మల్ని సహించరు.